సహోదరి పేరు పవిత్ర గారు, హౌసింగ్ బోర్డ్ రాజమండ్రి నుంచి మన దహించగ్ని మందిరానికి వస్తున్నారు. అయితే ఈ సహోదరి వాళ్ళ నాన్నగారికి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి వెళ్తే లంగ్స్ ఫెయిల్ అయిపోయాయి, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయాయి, ఊపిరితిత్తులు పెట్టాలి అని చెప్పారంటండి. దానికి ఎంత డబ్బులు అవుతాయి అన్నారు? 4 లక్షలు అవుతాయి. 4 లక్షల రూపాయలు అవుతాయి అన్నారు. వీళ్ళు చాలా పేదవాళ్ళు అయినప్పటికీ అప్పు చేసైనా ఎలాగో ఒకలాగా చేయించాలి ఆపరేషన్ అనుకున్నారు. అయితే డాక్టర్స్ అన్నారంట, మేము ఆపరేషన్ చేస్తాము, లంగ్స్ కొత్తవి తెచ్చి పెడతాము, కానీ ఆపరేషన్ చేసినప్పుడు మధ్యలో ప్రాణం పోతుంది, ఒకవేళ బ్రతికితే బ్రతుకుతారు, లేకపోతే ప్రాణం పోతుంది, మాకు సంబంధం లేదు, మీరు ఒక పేపర్ మీద మాకు సైన్ పెట్టి ఇవ్వండి అని చెప్పారంటండి. ఆ సమయంలో ఈ సహోదరి డాడీ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారంట. డాడీ గారు కన్నీటితో ప్రార్థన చేసి ఒకే ఒక మాట చెప్పారంటండి, అమ్మ మీ నాన్నగారికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా దేవుడు ఆ ఊపిరితిత్తులను బాగు చేస్తున్నాడు అని డాడీ గారు నోటి నుండి వచ్చిందంటండి ప్రవచనం. ఆ మాటని పట్టుకుని వెళ్ళారు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఆ ఊపిరితిత్తులు బాగయ్యాయి, ఇప్పుడు చక్కగా ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆయన బాగున్నారని సాక్ష్యం చెప్తున్నారు. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ పవిత్ర గారి జీవితంలో ఇంతటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును.